ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ప్రియులారా, దావీదు భక్తుడు అంటున్న మాటలో ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. మన ఉదయాన్నే లెగిసినతోనే మనం ఉంటున్న గ్రామాల్లో కొన్ని స్వరాలు వినపడుతూ ఉంటాయి. ముందుగా మన ఇంట్లో నివసిస్తున్న ఆ కోళ్ళ యొక్క స్వరం వినపడుతుంది, పక్షుల యొక్క స్వరాలు వినపడుతూ ఉంటాయి ఉదయాన్నే జనాలు లేక మునుపు. అంత మాత్రమే కాదు, మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఉంటున్నటువంటి కొన్ని మైక్ స్వరాలు వింటూ ఉంటాం మనం. కానీ దావీదు అంటున్నాడు, ఉదయాన్నే నా కంఠస్వరము నీకు వినపడాలయ్యా. ఈ రోజు నేను జయించాలంటే, ఈ దినాన్ని నేను జయించాలంటే, ఈ రోజంతా కూడా నా జీవితము, నా కుటుంబ జీవితం, నా ఆత్మీయ జీవితం బలంగా సాగాలి అంటే నా కంఠస్వరము నీకు వినపడాలి. ఏంటి ఆ స్వరం అంటే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఉదయాన్నే వేకునే నేను ప్రార్థన చేస్తాను, సిద్ధం చేసుకుంటాను, సిద్ధపడతాను ప్రార్థనకి. చాలామంది ఉదయాన్నే సిద్ధపడుతూ ఉంటారండి. పేపర్ చదవడానికి సిద్ధపడతారు, ఉదయం లేపుతూనే సెల్ ఫోన్లు తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు, ఉదయం లేపుతూనే ఏయో కార్యక్రమాలు చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. కానీ ప్రియులారా, దావీదు మహారాజుకి అన్నీ ఉన్నప్పుడు కూడా ఐశ్వర్యం ఉంది, పనివారు ఉన్నారు, వెండి బంగారాలు, ఆ రాజ్యంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉండును. ఉదయాన్నే ఏయో సిద్ధపరచుకుంటూ ఉంటే మనం వంటలు సిద్ధపరచుకుంటాం, ఏ టిఫిను వేసుకోవాలి, ఉదయాన్నే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అన్నీ సిద్ధపరుస్తామండి. మంచిదే, మన దినచర్యలో ఇలా ఉండటం మంచిదే. కానీ అన్నిటికంటే ప్రథమ ఫలముగా ఉదయమునే దావీదు అన్నట్లుగా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధపరుస్తున్నాను ప్రభువా, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. కనుక ప్రియులరా, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నువ్వు లెగ్గుతోనే నీ స్వరము దేవునికి వినపడాలి, నీ ప్రార్థన దేవునికి వినపడాలి. ఉదయం లేస్తుంటూనే నీ మొట్టమొదటి మాట దేవా 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 తండ్రి అనేటువంటి నీ స్వరము ప్రభువుకి వినపడితే ఆ దినమంతా కూడా నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆర్థిక, ఆత్మీయ, ఆరోగ్య అన్ని విషయాల్లో కూడా ఆ దినమంతా కూడా జయమిస్తాడండి. కనుక ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో నీ స్వరము మొట్టమొదటిగా దేవునికి వినపడాలి ఉదయాన్నే. అలాగే ఉదయాన్నే ప్రార్థన చేసి జయము పొందుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. వేకుని లేచేవాళ్ళు. పిల్లరా, క్రైస్తవులు మనము సోమరులుగా ఉండకూడదు. ఉదయాన్నే లెగాలి, వేకుజామునే లెగాలి, లెగిసి ప్రార్థన చేయాలి. నీ కంఠస్వరము ప్రభువుకి వినపడాలి, నీ స్వరము వినపడాలి ప్రభువుకి, నీ ప్రార్థన వినపడాలి ప్రభువుకి. ఆయన నా స్వరము విన్నాడంట, పరలోకపు ఏంటంటే ఆ కమ్మెలు అదిరిని అంటున్నాడండి. పరలోకంలో నుంచి ఉరుములు మెరుపులు పుట్టిని, నాకు గొప్ప జయమిచ్చాడు దేవుడు అని దావీదు అంటున్నాడండి. ఉదయకాలపు ప్రార్థన ఎంతో బలమైనది, శక్తివంతమైనదండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఆ దావీదు ప్రార్థన. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. కాచుకోవాలి ప్రభు కొరకు. నా ప్రార్థన దేవుడు ఆలకించాలి, నా మొర్ర దేవుడు ఆలకించాడని మనము కాచి ఉండాలి. అందుకే అంటున్నాడు కదా, అయ్యా దాసుడి కనులు యజమాను వైపు చూస్తున్నట్లుగా, దాసురాలు కనులు యజమానురాలు వైపు చూస్తున్నట్లుగా దేవా
నా కన్నులు నీ వైపు చూస్తున్నాయ్యా ఉదయాన్నే. పిల్లరా, అటువంటి ఆత్మీయ స్థితిలో నుంచి వెళ్ళి మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆయన దీవులను పొందుకోవాలి. ఈ దినమంతా కూడా నీ నీ ప్రార్థన, నీ నడిపింపుకి, నీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా మార్చబడాలని ప్రభువును ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్.